ఆనే ఉండండి, ఇట్లా లైన్ వస్తుంది. ఓకే సార్, ఓకే సార్, ఇద్దరు సార్ మీరు అందరు లైన్ ఓకే సార్, ఓకే సార్, మీరు ఆనే ఉండండి. ఓకే ఓకే అన్న, ఓకే వచ్చేసి బాలనా అట్లనే ఎన్నికలుకుండా ఎన్నికుండండి అక్కడనే వస్తుంది. నమస్తే. మహిళా కౌన్సిలర్ ఓకే తెలంగాణ మాజీ పట్నం మహేందర్ రెడ్డి గారు రేపు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చేశారు. వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. సవినయంగా పెద్దలు గౌరవనీయులు నాటి కార్యక్రమం ముఖ్య అతిథులు తెలంగాణ శాసన మండలి చీఫ్ మాజీ పట్నం మహేందర్ రెడ్డి గారు కార్యక్రమాన్ని చేశారు. వారితో పాటుగా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ సూర్యనారాయణ రెడ్డి గారు ఇచ్చేశారు. వారికి హృదయపూర్వకంగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. మాన్యశ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారిని సవినయంగా ఆహ్వానించారు. ముందుగా వందే మాతరం జాతీయ గేయాలాపన ఉంటుంది.
ప్లీజ్ సార్, ఈనాటి ఈ కార్యక్రమ ముఖ్య అతిథి వర్యులు మన తెలంగాణ శాసన మండలి చీఫ్ మాన్య శ్రీ పట్నం మహేందర్ రెడ్డి గారు తమ సందేశాన్ని అందిస్తారు. భారత స్వతంత్ర దినోత్సవ సందర్భంగా స్వతంత్ర పోరాటంలో అమరులైన అమరవీరులకు, పార్లమెంటు సభ్యులకు, గౌరవ శాసన మండలి సభ్యులకు, గౌరవ శాసన సభ్యులకు, గౌరవ కలెక్టర్ గారికి, అదనపు కలెక్టర్, జిల్లా న్యాయమూర్తులకు, జిల్లా ఎస్పీ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకు, వివిధ శాఖల జిల్లా అధికారులకు, విద్యార్థులకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ప్రముఖత్వం ఉదయపూర్వక స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షల్లో సాగిన భారత స్వతంత్ర పోరాట ప్రపంచానికి ఆకర్షణ నిలిచింది. అహింస అంతరాంతరానికి పోరాటానికి నాంది పలిక మనం సాధించిన స్వతంత్రానికి అర్థము పరమార్థం చేకూర్చే ప్రజాస్వామ్య పాలనకు పునాదులు వేస్తున్నాం. సకల జనుల సంక్షేమానికి పాటుపడుతున్నది. ప్రణాళికబద్ధమైన విధానాలు, ఆర్థిక క్రమశిక్షణ, అందరి సహకారంతో అన్ని రంగాలలో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. మన రాజ్యాంగంలో 10వ తేదీన స్వతంత్రం సాధించిన అనంతరం దేశ ఉజ్వల భవిష్యత్తు వికాసానికై ప్రపంచవర్ష ప్రణాళిక రూపొందించి దేశ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అనేక వినూత్న పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా భారతదేశం ఈనాడు ప్రపంచంలోని బలమైన దేశంగా అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన చేరిందనడంలో సందేహం లేదు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. పథకం తెలంగాణ ఆడబిడ్డలను మాయాలను ఉద్దేశంతో చేపట్టిన కార్యక్రమం మహాలక్ష్మి పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా ఆర్టీసీ పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులో మహిళలు మరియు ట్రాన్స్జెండర్ 9 డిసెంబర్ 2023 నుండి ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు చూసి ఉచితంగా ప్రయాణం చేసే వీలు కల్పించడం జరిగింది. వనపర్తి జిల్లాలో మహాలక్ష్మి పథకం ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు దాదాపు 3,76,00,000 మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి 156,76,00,000 రూపాయలు లబ్ధి పొందిన కింద మండల మహిళా సమైక్యల ద్వారా 14 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకి ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా ప్రతి మండల మహిళా సమైక్యం నెలకు దాదాపుగా 19,468 రూపాయల చొప్పున మొత్తం
2,72,552 రూపాయల ఆదాయం వారికి లభిస్తుంది. 660 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 2 జతల యూనిఫామ్ చొప్పున ఇప్పటి వరకు 19,865 యూనిఫామ్లు 931 మంది విద్యార్థులకు కంప్లీట్ చేయడం జరిగింది. మారేసి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర అన్న రకం వారికి మద్దతు ధరలో పాటు క్వింటాల్కు 500 ప్రోత్సాహక బోనస్ 1,500 గృహాలు నిర్మించడం జరుగుతుంది. అర్హులైన నిరుపేదలకు సొంత స్థలాల్లో ఇల్లు కట్టడి రేషన్ కార్డు ఆదాయదారునికి సన్న బియ్యం అందించే ఉద్దేశంతో వనపర్తి జిల్లాలో 1,83,560 రేషన్ కార్డుల ద్వారా సన్న రకం బియ్యం ఆగస్టు, సెప్టెంబర్ మరియు అక్టోబర్ మాసాలకు ఒకేసారి సంబంధిత లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతున్నది. జిల్లాలో 26,465 కొత్త రేషన్ కార్డులతో పాటు 1,04,000 మంది అదనపు కుటుంబ సభ్యులకు కూడా ఇదివరకే ఉన్న కార్డులో చేర్చడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు పథకం హాస్పిటల్ నిర్మాణం కొరకు 203,95,00,000 మరియు 11,20,00,000 అంచనా వ్యయంతో ఈ పేరుతో 22 కోట్ల అంచనా వ్యయంతో ఆత్మకూరు 50 పడకల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఇంటిగ్రేటెడ్ టీబీ ముక్త భారత్ అభియాన్లో శాంతి భద్రతలు మెరుగైన శాంతి భద్రతల కల్పనలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో కమ్యూనిటీ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అన్ని మండలాలు చేసి పర్యవేక్షణ చేస్తూ నేరాలను నియంత్రించడం జరుగుతుంది. ఫలితంగా నిఘా వ్యవస్థ బలపితమై శాంతి భద్రతలు మెరుగుపడ్డాయి. మహిళా రక్షణలో భాగంగా అరికట్టేందుకు గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి వనపర్తి జిల్లాలో నిర్వహించిన లోక్ అదాలత్ ద్వారా 3,566 పైగా కేసులు పరిష్కరించి ద్వారా న్యాయం అందిస్తూ ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం పెంచి కోర్టులపై భారం తగ్గించడంలో ఈ కార్యక్రమం కీలకంగా నిలిచింది. మరియు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలను ఆశీస్సులు అందిస్తున్నాను. మీ అందరికీ మరొకసారి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హింద్. ధన్యవాదాలు తెలియజేసి ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చిన్నారులకి శుభాశీస్సులు తెలియజేస్తున్నా. మీరు వెళ్ళి ఓకే సార్. Okay, thank you very much, Sinar. చప్పట్లతో వారిని మనం అభినందించాలి, మనం ప్రోత్సహించాలి. ప్లీజ్ సార్, గట్టిగా చప్పట్లతో మన చప్పట్లతో వారిని ప్రోత్సహించాలి, అభినందించాలి. ప్లీజ్ సార్. తమ కృషి కూడా జరిగింది. వారికి ప్రశంసా పత్రాన్ని జ్ఞాపకాలు జరుగుతుంది. తర్వాత శ్రీనివాసాచారి గారు మన ఎమ్మెల్యే గారికి ఒకటి అశోక స్తూపాన్ని చక్కగా కర్రలో స్తూపాన్ని అందజేయవలసిందిగా ముఖ్య అతిథుల చేతులు
థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ముందుగా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ మన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి డి సునీతారెడ్డి ఐపీఎస్ గారిని ప్రశంసా పత్రాన్ని, మన అడిషనల్ కలెక్టర్ గారు శ్రీ టి వినోద్ కుమార్ గారిని ప్రశంసా పత్రాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ పంచాయత్ రాజ్ ఇంజనీర్ కుమార్ గారు ప్రశంసా పత్రాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ పక్షాన సిద్ధంగా ఉండాలి డిఏఓ ఆర్డీఓ ఆఫీస్ కేఐ సుగుణ గారు. దయచేసి మీరందరూ పోలీస్ డిపార్ట్మెంట్ పక్షాన ఎస్డిపిఓ గారు శ్రీ శ్రీ ఏ బాలాజీ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వనపర్తి శ్రీ కెఎస్ రత్నం గారు, వారి తర్వాత ఆర్ఐ ఎఫ్టీఓ డిఆర్ ఏ శ్రీనివాస్ గారు, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పెద్దేర్ శ్రీ వెంకటేశ్వర్ గౌడ్ గారు, ఏఎస్ఐ నిర్వాహకులు సంసిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాం. పోయినప్పుడు మళ్ళీ మంచి హెడ్ లేకుండా బతికిలాడు. అందుకని మస్ట్ అండ్ షుడ్గా హెల్మెట్ వాడాలి. ఫస్ట్ టైం డ్రగ్ టెస్ట్ కిట్ ఇచ్చింది సార్, ఫోన్ కూడా తీసుకోలేదని చెప్పేసి సార్ మేడం ఇటు జరగమ్మా. మేడం జర సైడ్ సైడ్ గురించి చెప్పమ్మా మేడం. కూడా చేతితో చేస్తారా? సార్ నమస్కారం సార్. అవేర్నెస్ ప్రోగ్రామ్ చాలా కండక్ట్ చేస్తున్నాం సార్. మండల్ మండల్స్ మాకు మొత్తం 12 మంది స్టాఫ్ సార్. 3 మండలాలకు ఒక్కొక్కరికి ఇచ్చేసాం, డివైడ్ చేస్తాం చేస్తున్నారు సార్. ఆల్రెడీ మనం 45 కేసులు సార్. ఇది బేటీ పడో బేటీ బచావో సార్. బేటీ పడో బేటీ బచావో మనము ఎంత పిల్లలకు అవేర్నెస్ మహిళా కానీ హెల్ప్లైన్ నెంబర్ మనకి హెల్ప్లైన్ నెంబర్ సార్ ప్రతి దగ్గర అందరు అందుబాటులో పెట్టండి సార్. సార్ హెల్ప్లైన్ నెంబర్స్ హైవే హెల్ప్లైన్ నెంబర్స్ తీసుకోవాలి. మొత్తం అంగన్వాడీ సెంటర్లో తీసుకెళ్ళి మనం నడుపుతాము. అది సార్ కేక్ కట్ చేసి మేఘనా కొద్దిగా ఉన్నాను. సార్